మీరు మా ఛానల్కు ఇచ్చే మద్దతే మాకు పెద్ద ప్రేరణ అని చెప్పాలి. మీరు ఒక లైక్ చేయడం వల్ల, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి తాజా విశ్లేషణలు మరింత లోతైన నిజాయితీగా, బాధ్యతతో మీ ముందుకు తీసుకురావడానికి మాకు శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలు, ఎదుర్కొంటున్న సమస్యల వల్ల అపయవాలు, సూచనలు వంటి విషయాల ముందుగానే తెలుసుకునే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందుకే ఈ జాతకాన్ని మీరు పూర్తిగా ఆరంభం నుంచి చివరి వరకు శ్రద్ధగా వినాలి, చదవాలి. చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఆకస్మికంగా వచ్చినట్టుగా కనిపించినట్టుగా వాటిని వెనుక కొంతకాలంగా తయారవుతున్న పరిస్థితులు, మనకు తెలియకుండానే ఏర్పడిన ప్రతికూలత శక్తి ఉంటే అవకాశం ఉంది. ఈ వీడియోలు ఈ జాతక విశ్లేషణకు మీకు భయం కలిగించడానికి కాదు, ముందుగా హెచ్చరించే, రక్షించడానికి మాత్రమే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఛానల్ని మీలాంటి మరొక్కరికి కూడా చేరవేయగలుగుతారు. ఒక చిన్న లైక్ వల్ల ఎవరి కుటుంబాలలో అయినా ప్రశాంతత నిలబడవచ్చు. ఒకరు పెద్ద నష్టం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఈ జాతకాన్ని కేవలం వినోదంగా కాకుండా ఒక సూచనగా, ఒక హెచ్చరికగా, ఒక మార్గదర్శకంగా తీసుకోండి. మన జీవితంలో ఎవరి వల్లైనా సమస్యలు వస్తున్నాయనే అనుమానం కలిగి ఉన్నప్పుడు జాతక సూచనలకు పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాతో పాటు మీకు మేలు జరుగుతుంది. మీ నమ్మకమే మా బలం, మీ మద్దతే మా బాధ్యత. అందుకే మరోసారి గుర్తు చేస్తున్నాం. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మాత్రమే ఇలాంటి ముఖ్యమైన జాతక ఫలితాలు ఏవి మిస్ కాకుండా మీకు వెంటనే చేరుతాయి. కుంభరాశి వారి జీవితంలో ఈ సమస్యలో అత్యంత జాగ్రత్త అవసరమైన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి వల్ల మీకు అనుకునేది సమస్యలు, అపాయాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యక్తి బయటకు చాలా మంచివాడిలా నమ్మకంగా కనిపించిన లోపల మాత్రం స్వార్థ బుద్ధితో వ్యవహరించే సూచనలు జాతకంలో కనిపిస్తున్నాయి. వారి మాటలు, సలహాలు మొదట మీకు మేలు చేస్తున్నట్టుగా అనిపించిన క్రమంగా అవే మీకు నష్టం తెచ్చేలా మారవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత రహస్యాలను ఈ వ్యక్తితో పంచుకోవడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాలంలో ఎవరి మాటలకై వెంటనే నమ్మకం పెట్టకుండా ప్రతి విషయానికి లోతుగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీపై మీరు నియంత్రణ ఉంచుకొని అవసరం లేని పరిచయాలకు దూరంగా ఉంటేనే ఈ అపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో కూడా అత్యంత అవసరం. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల మీ పనిలో అడ్డంకులు, తప్పుదారి పట్టించే సూచనలు కనిపిస్తాయి. ఈ వ్యక్తి మీపై అధికారాల దగ్గర తప్పుగా చెప్పడం లేదా మీ పనిని చిన్నబుచ్చేలా చూడడం, పరిస్థితులు స్పష్టించడం చేసే అవకాశం ఉంది. వ్యవహారం చేస్తున్న వారైతే భాగ్యస్వాముల మోసం, లాభాల లెక్కల్లో తేడాలు, నమ్మక భంగం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమస్యలో కొత్త ఒప్పందాలు సంతకం చేయడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం, కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మీ పని విషయంలో ప్రతి చిన్న విషయానికి రాతపూర్వకంగా చూడడం, ఆధారాలు భద్రత పెంచుకోవడం చాలా అవసరం. సహోద్యోగులతో లేదా భాగ్యస్వాములతో అనవసరంగా మీ ప్రణాళికలు పంచుకోకుండా ఉంటే ఈ ప్రమాదం తీవ్రత తగ్గే అవకాశం ఉంది. కుంభరాశి వారి విషయంలో ఈ అపాయం కేవలం మీ వరకే పరిమితం కాకుండా మీ కుటుంబ సభ్యులపై కూడా ప్రభావం చూపే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ గురించి లేదా మీ కుటుంబం గురించి తప్పు మాటలు చెప్పడం, అనవసర అపార్థాలు సృష్టించడం
త్వర ఇంట్లో కలహాలు పెంచే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. తల్లిదండ్రుల జీవితం, భాగ్యస్వామి లేదా సన్నిహిత బంధువులతో మాటల విషయంలో పాటించడం చాలా అవసరం. బయట వ్యక్తులు చెప్పే మాటలను నేరుగా నమ్మకుండా కుటుంబంలోనే పరస్పరం మాట్లాడుకొని స్పష్టత తెచ్చుకోవాలి. ఈ సమస్యల్లో కుటుంబ ఐక్యతే మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విశేషం బలంగా ఉంటే ఏ విధమైన అపాయమైనా మీకు హాని చేయలేని స్థితి ఏర్పడుతుంది. కుంభరాశి వారు ఈ సమయంలో తమ మాటలపై ప్రత్యేక నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ముందు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ రహస్యాలు, భవిష్యత్ ప్రణాళికలు చెప్పడం వల్ల పెద్ద సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అమాయకంగా చెప్పిన ఒక చిన్న మాట కూడా తర్వాత మీకే తిరిగి ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పడం లేదా మీ మీదే ఉపయోగించుకోవడం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో ఎక్కువ మాట్లాడటం ఎక్కువ ప్రమాదం అన్న భావనతో ముందుకు వెళ్ళాలి. అవసరమైనంత మాత్రమే మాట్లాడడం, ముఖ్యంగా నమ్మకం లేని వ్యక్తులతో మౌనం పాటించడం మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. మీ మౌనమే ఈ సమయంలో మీకు అత్యంత శక్తివంతమైన కవచం అవుతుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం అవుతుంది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల కలిగే మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన మీ శరీర ఆరోగ్యం పైన ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. నిద్రలేని తలనొప్పులు, రక్తపోటు సమస్యలు, కడుపు సంబంధం ఇబ్బందులు రావచ్చు. చిన్న సమస్యలను భావించి వదిలేయకుండా మొదటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించడం, మనసులో మాటలు దాచుకోకుండా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ధ్యానం, ప్రార్థన, ఉదయం లేదా సాయంత్రం నడక వంటి అలవాటు తప్పకుండా పాటించాలి. తగినంత నిద్ర, సమయానికి భోజనం, నీరు తక్కువగా తాగడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ ఆరోగ్యమే మీ కుటుంబానికి రక్షణ కవచం అనే విషయం గుర్తుంచుకోండి. కుంభరాశి వారు ఈ సమయంలో ఎదురయ్యే అపాయాల నుంచి బయటపడాలంటే ముందస్తు జాగ్రత్తలు, ప్రమాదన్న ఆయుధ్యం. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి విషయంలో భావోద్వేగాలు లోనవుతాయి. పూర్తిగా బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరం లేని పరిచయాలు, అనవసరమైన సమావేశాలు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. మీ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఒకే రీతిలో తీసుకోవాలి. నమ్మకమైన పెద్దలు లేదా అనుమానాల సలహాలు తీసుకోవాలి. ముఖ్యమైన పాత్రలు, డబ్బు లావాదేవీలు, కుటుంబ విషయాలు స్పష్టత లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ఈ సమయంలో అవసరం అయితే స్పందించాలి, లేకపోతే మౌనం పాటించాలి అనే నియమాన్ని పాటిస్తే ప్రమాద తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. జాగ్రత్త, సహనం, సమయస్ఫూర్తి ఈ 3 ఉంటే ఈ అపాయ కాలాన్ని మీరు సురక్షితంగా దాటగలుగుతారు. కుంభరాశి వారికి ఈ క్లిష్ట సమయంలో అత్యధిక బలం చాలా అవసరం. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరముతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల ఏర్పడుతున్న ప్రతికూలత శక్తులను తగ్గించుకోవడం, మనసు స్థిరంగా ఉండి మార్గాలను అనుసరించాలి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి కొంత సమయం ధ్యానం, నమస్కరణ లేదా ప్రార్థనకు కేటాయిస్తే మనసులో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. శుక్రవారం లేదా శనివారం ఇంట్లో దీపం వెలిగించి ఇంటి వాతావరణానికి శుభ్రత ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుతాయి. కోపం, సహనం, ప్రతీకారం వంటి భావనను వదిలేయకుండా ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణే మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి అపాయమైన మీ దగ్గరికి చేరగలుగుతాయి. పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక శాంతి ఈ సమయంలో మీకు
కవచంలా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్న అపాయ సూచనలు శాశ్వతమైనవి కావు. ఇది ఒక పరీక్ష కాలం మాత్రమే అని విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల ఎదుర్కొనే ఇబ్బందులు కొంత తర్వాత సమయం తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు జాగ్రత్త వ్యవహరించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటిస్తే ఈ పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ కాలం పూర్తయిన తర్వాత మీ జీవితంలో స్పష్టత, స్థిరత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. కుటుంబంలో మళ్ళీ ఐక్యత ఏర్పడుతుంది. ఆర్థికంగా కూడా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగండి. ఈ 9 దశ మీకు ఒక బోధనలా మారి భవిష్యత్తులో మరింత బలమైన వ్యక్తిగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఈ కుంభరాశి జాతక ఫలితాలు మీకు ఒక హెచ్చరికగా, ఒక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీవితంలో ఎదురైన ప్రతి సమస్య శాశ్వతం కాదు. సరైన జాగ్రత్తలు, సమయస్ఫూర్తి, సహనం ఉంటే ఏ అపాయమైనా తప్పించుకోవచ్చు. ఈ జాతకంలో చెప్పిన సూచనలు మీరు గమనించి మీ కుటుంబంలో కలిసి ఆచరిస్తే తప్పకుండా మంచి మార్పు కనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన రాశి ఫలితాలు, హెచ్చరికత్వం, జాతక విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. మీ యొక్క లైక్ మాకు ప్రోత్సాహం, మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు బాధ్యత. మరిన్ని రాశి జాతకాలు, భక్తి సందేహాలు, ప్రత్యేకంగా విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.